ఇక 4వ ప్రశ్న గణపతి సందేశాలలో. నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు ధరించాలి? నా రాకపోకలు అనేక పాత్రలు ధరించి ఆయా ప్రాంతాల యొక్క జీవిత సారాంశాలను గ్రహించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ శరీరాన్ని ఎన్నిసార్లు ధరించాలని అడిగితే దానికి సమాధానం ఏంటంటే, అనేక పాత్రలు ధరించి ఆ యొక్క జీవిత సారాంశాలను నేను గ్రహించిన తీరు, అంటే నేను తీసుకున్న తీరునిపై, ప్రతి పాఠం నేర్చుకున్న తీరునిపై బట్టి నా రాకపోకలు ఉంటాయని చెప్తున్నాడు. మనం ప్రతి జీవితంలోనూ ఏమి నేర్చుకోవాలనుకున్నామో ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది. మనం ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నామో మన ఆత్మ నిర్ణయించుకుని ఇక్కడికి వస్తుంది. మన ఆత్మ తయారు చేసిన ఈ ప్రణాళికకి మనం కట్టుబడి ఉంటాము. ఈ యొక్క డిజైన్కి మనం కట్టుబడి ఉంటాం. ప్రతి జీవితంలోనూ ఒక్కో ప్రణాళిక, ఒక్కో డిజైన్, ఒక్కొక్క విషయాన్ని మనకు మనమే నిర్ణయించుకొని ఇక్కడికి వస్తాం. మన యొక్క జీవితంలో ప్రణాళికను, డిజైన్ను, ఒక్కొక్క విషయాన్ని ప్రతిదీ కూడా మనకు మనమే అన్ని నిర్ణయించుకొని ఇక్కడికి వస్తాం. అయితే ప్రతి జీవి యొక్క జీవిత లక్ష్యం తన జీవితపు డిజైన్ తెలుసుకోవడమే. చెప్తున్నాడు. తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడమే. మనం లక్ష్యాన్ని నెరవేర్చకపోతే మళ్ళీ అదే డిజైన్ను పూర్తి చేయడం కోసం వచ్చి తీరాలి. ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోకపోతే మళ్ళీ ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది. ఒక్కోసారి నేర్చుకోవాల్సిన లక్ష్యం ఒకే లక్ష్యం కోసం మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లక్ష్యం కంప్లీట్ కాలే. అక్కడ మనం తెచ్చుకున్న డిజైన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన చేసేది ఒకటి. కాబట్టి ఏంటంటే ఆ లక్ష్యం కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికని చెప్తున్నాడు. మళ్ళీ రావడం కాదు మన లక్ష్యం. మన లక్ష్యం జీవితంలో నేర్చుకోవాల్సిన దానిని ఈ జీవితంలో నేర్చుకోవడమే. నేను పదే కూడా చెప్తుంటాను, ప్రతిదీ నేర్చుకోవాలి. జీవితం నుంచి ప్రతి దగ్గర నుంచి పాఠం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు నేర్చుకున్నప్పుడే, ఆ జ్ఞానం నేర్చుకున్నప్పుడే మన సిలబస్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. మన డిజైన్ తాలూకు పాఠాలు నేర్చుకోవడం మాత్రమే. మరి మీరు ఎన్ని డిజైన్లు తీసుకున్నారో మీకు తెలియదు. ఆ సంగతి నాకు తెలుసు. నేను కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు నేను చేసుకున్న డిజైన్లు మొత్తం, ఒక్కో డిజైన్ తాలూకు జీవితాలన్నింటినీ కూడా నేను చూశానని చెప్తున్నాను. నా జీవితపు డిజైన్లు ఇంకా చాలా ఉన్నాయి. అని చెప్తున్నాను. వాటి తర్వాత మెట్టు ఏమిటో మరి. ఓకే, థ్యాంక్ యూ.